మాతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దుద్దిమెట్ల బాలరాజు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ చెప్పండి, దీన్ని ఎట్లా చూస్తారు? ఇది సిట్టు విచారణను ఈరోజు హరీష్ రావుకు నోటీస్ ఇవ్వడం అనేది జరిగింది. దీన్ని ఏ విధంగా చూస్తారు? మరి ఈ విచారణలో ఎవరు అరెస్ట్ కాబోతున్నారు? కేసీఆరా, కేటీఆరా, హరీష్ రావా? దీన్ని కుట్రదాగానే చూస్తున్నాం, దీన్ని ఆరోపణగా చూస్తున్నాం, కావాల్సుకొని చేస్తున్న పనిగా చూస్తూ ఉన్నాం. ఇవాళ దొంగే దొంగ అన్నట్టు దొంగలంతా ఊర్లు పంచుకునేటోడేమో మంచి హాయిగా మంత్రివర్గంలో తిరుగుతూ ఉన్నాడు. ఇవాళ దొరలాగా ఈ ప్రజల్ని ఏం చేస్తూ ఉన్నారు, ఈ ప్రజల యొక్క కాంట్రాక్టులు ఎవరు దోచిపెడతా ఉన్నారని మాట్లాడుతూనేమో సిట్టు విచారణ పిలుస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి సర్కారులో 25 నెలలుగా జరుగుతుంది అదే కదా. ప్రజల కోసం ప్రశ్నిస్తే దాడులు, ప్రజల కోసం ప్రశ్నిస్తే కేసులు, ప్రజల కోసం ప్రశ్నిస్తే జైలు నిర్బంధాలు, ఇదే కదా రేవంత్ రెడ్డి సర్కారులో 25 నెలలుగా జరుగుతున్న తీరు అంటున్నాను. జరిగిన వాస్తవాలు చెప్తా ఉన్నాను నీకు బ్రదర్. ఇలా రేవంత్ రెడ్డి గారు ఒకవైపు రుణమాఫీ చేయట్లేరని చెప్పేసి ఎలక్షన్లో మీరు హామీ ఇచ్చినారు, అమలేం చేయట్లేరని చెప్పేస్తే హరీష్ రావు గారి సిద్దిపేట క్యాంపు కార్యాలయం మీద జరిగిన దాడి వాస్తవం కాదా? ఆ రోజు హరీష్ రావు గారిని హత్యాయత్నం చేయాలనే ప్రయత్నం జరిగిన మాట వాస్తవం కాదా? ఖమ్మం జిల్లాలో వరదలు వచ్చి జనమంతా తల్లాడుతూ ఉంటే, తల్లడిల్లుతూ ఉంటే ఆ వరద బాధితులను ఆదుకుందామని చెప్పేసి హరీష్ రావు గారు ఖమ్మం వెళ్తే, ఖమ్మంలో కూడా ఈ ముఖ్యమంత్రి అనుచరులతోటి రాళ్ల దాడి చేసి హరీష్ రావు గారి పైన అత్యాచారం చేసే ప్రయత్నం మళ్ళీ చేసినారు కదా. ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడింది ఏంది? ఈ నైని బొగ్గు కని స్కామ్ ఏదైతే ఉందో, ఈ టెండర్లు ఏదైతే ఉన్నాయో, ఈ టెండర్లను దోచుకోవడం కోసం మంత్రివర్గం అంతా ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ టెండర్లన్నీ మంత్రివర్గం ప్రయత్నం చేస్తూ ఉంటే మీరెందుకురా నాయన మా బామార్దికి ఇవ్వాలని సుజన్ రెడ్డికి అప్పచెప్పినారు. ఆ సుజన్ రెడ్డికి అప్పచెప్పినటువంటి కంపెనీ సోదా కంపెనీ. ఆ సోదా కంపెనీకి మీరు టెండర్లు ఎట్లా ఇస్తారు? దానిపైన విచారణ చేయాలి. ఓపెన్ విత్ సిస్టమ్ పెట్టి ఎట్లా పెడతారని చెప్పేసి హరీష్ రావు గారు ప్రశ్నించినది కదా సిట్ నోటీసు. మరి నిన్న మొన్నటిదాకా రాని నోటీసు నిన్నట్టు వచ్చింది, అంతకు ముందు రాని నోటీసు నిన్నెందుకు వచ్చింది? కాబట్టి 100% హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం 100 పాళ్ళు అడుగుతూ ఉంది. ఎస్సీయూ భూముల పైన జరుగుతున్నటువంటి అన్యాయం ఏందో అంటా ఉన్నాం. ఇలా రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి ఉంటే ఎస్సీయూ భూములలో అక్రమాలు జరిగినాయి కదా, ఆ అక్రమాల మీద సిట్ వేయాల్సిన అవసరం ఉంది. ప్రజల కోసం కొట్లాడుతున్న హరీష్ రావు మీద కాదు సిట్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి సూచన చేస్తూ ఉన్నా. ఇలా గ్రీన్ఫీల్డ్ హైవే భూములు ఏదైతే గ్రీన్ఫీల్డ్ భూములు ఉన్నాయి కదా, ఆ గ్రీన్ఫీల్డ్ హైవే ఏదైతే ఉన్నాయో టెండర్ల పైన సిట్ వేయాల్సిన అవసరం ఉంది. రుణమాఫీ కోసం కొట్లాడిన హరీష్ రావు గారి పైన కాదని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ 100% ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ దేవాలయ సంబంధించినటువంటి టికెట్లు ఏదైతే ఉన్నాయో సార్, దేవాలయ శాఖ మంత్రికి తెలియకుండా మేడారం టెండర్లు ఏదైతే ఉన్నాయో, మేడారం టెండర్లో జరిగిన అవినీతి పైన సిట్ వేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మంత్రి కొండ సురేఖతో పాటుగా మా జిల్లా మంత్రిగా ఉన్నటువంటి ఏదైతే మన సీతక్క గారికి తెలియకుండా ఈ యొక్క దేవాలయ సంబంధించిన టెండర్లని R&Bకి మార్చిరు కదా, R&Bకి మార్చి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దోసుకున్నాడు కదా, ఆ దోసుకున్న దానిపైన సిట్ వేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ కోమరెడ్డి వెంకరెడ్డి గారికి తెలియకుండా సినిమా టికెట్లు రేట్లు పెంచిరు కదా, దీనిపైన సిట్ వేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇవాళ అన్యాయంగా అక్రమంగా ఏదైతే 8 కోట్ల రూపాయలు ఇస్తావా లేకపోతే రోడ్ అని చెప్పేసి మాట్లాడినా నీ మాజీ ఎమ్మెల్యే పైన, మీ మాజీ ఎమ్మెల్యే వ్యవహారం పైన ఆ కాంట్రాక్టరు పోలీసుకు ఫిర్యాదు చేసిన దానిపైన సిట్ వేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ దేని మీద వేయాలి? 300 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారి ఛాంబర్ వెనకాల, ముఖ్యమంత్రి గారి ఇల్లు వెనకాల అన్యాయం జరిగింది, అవినీతి జరిగింది, 300 కోట్లు దోసుకుందామని చూస్తారని చెప్పేసి కొండ సురేఖ గారి కూతురు సుష్మిత లిటరల్గా ప్రెస్ ముందు చెప్పింది. దానిపైన సిట్ వేయాల్సిన అవసరం ఉంది. సిట్ వేయాల్సింది దేని మీద? ఇలా మీరు దోసుకుంటున్న సంపద మీద, మీరు చేస్తున్న అన్యాయాల మీద, మీరు ఈ యొక్క టెండర్లను అన్యాయంగా అక్రమంగా ఏరే వాళ్ళకు కట్టబెడుతున్న దాని మీద సిట్ వేయాల్సిన అవసరం ఉంది. ప్రజల కోసం, ప్రజల వాయిస్గా, ప్రజల గుండె చప్పుడుగా, 6 అడుగుల బుల్లెట్గా, తెలంగాణ ఉద్యమ నేతగా, సీనియర్ శాసనసభ్యుడిగా, మాజీ మంత్రిగా నువ్వు చేస్తున్న అన్యాయాల్ని ప్రశ్నిస్తున్నందుకు ఇలా సిట్ వేస్తున్నావు హరీష్ రావు మీద. ఎందుకు వేస్తున్నావు చెప్పు రేవంత్ రెడ్డి. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, తెలంగాణ సమాజం అంతా హరీష్ రావు గారి వెనకాల ఉంటుంది. కేసీఆర్ గారి సైనికులుగా, బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా హరీష్ రావు గారి వెనకాల ఉంటుందనే అంశాన్ని స్పష్టంగా మీ టీవీ ద్వారా చెప్తా ఉన్నాను. చెప్పండి, మరి ఇక్కడ ఎందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటే ఎందుకు టార్గెట్ అవుతున్నారు? అంటే ఈ రాష్ట్రంలో అనేక పార్టీలు ఉన్నాయి కదా, బీజేపీ ఉంది, బీఎస్పీ ఉంది, వామపక్షాలు ఉన్నాయి, రకరకాల టీడీపీ పార్టీ కూడా ఉన్నది. మరి వాళ్ళందరూ టార్గెట్గా అంది ఓన్లీ కేవలం బీఆర్ఎస్ యువ లీడర్లు కావచ్చు, మాజీ శాసనసభ్యులు కావచ్చు, ప్రస్తుతం ఉన్న శాసనసభ్యులు కావచ్చు, ఓన్లీ బీఆర్ఎస్ నాయకుల పైన కేసులు ఎందుకు నమోదవుతున్నాయి? మళ్ళీ అందులో విద్యార్థి విభాగం పైన కూడా ఎందుకు కేసులు అవుతున్నాయి? తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేది బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం. తెలంగాణ జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం. అదేవిధంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి అలజడుల గురించి మాట్లాడేది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వము. ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళకు ప్రభుత్వం వచ్చేదైనా ప్రత్యామ్నాయమైనా బీఆర్ఎస్ పార్టీని తేల్చిరు కదా జూబ్లీహిల్స్లో.
నిన్నగాక మన జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో కూడా ప్రత్యామ్నాయమైన రాబోయే ప్రభుత్వమైన బీఆర్ఎస్ పని సర్పంచ్ ఎలక్షన్లో తేల్చిరు కదా. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎట్టా రేపు అధికారం వస్తుంది కాబట్టి ఎక్కడ డిస్టర్బ్ చేయాలని ఆలోచనే కదా. నాయకత్వాన్ని డిస్టర్బ్ చేయాలి, నాయకత్వాన్ని మానసికంగా వేధించాలన్న ఆలోచన ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నంలో భాగంగానే ఆ రోజు కారు రేసింగ్లో కేటీఆర్ గారి పైన కావచ్చు, ఆ రోజు కాళేశ్వరంలో జరగని అవినీతి జరిగిందని చెప్పేసి మాట్లాడుతూ కేసీఆర్ గారి పైన కావచ్చు, ఈరోజు హరీష్ రావు గారి పైన జరుగుతున్నటువంటి ఈ మానసిక దాడి ఏదైతే ఉందో తెలంగాణ సమాజం గమనించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీరు ఎన్ని దాడులు చేసినా, మీరు ఎన్ని సిట్టు విచారణ జరిపినా మాకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది, చట్టబద్ధమైన సంస్థల మీద నమ్మకం ఉంది. విచారణ ఎదుర్కొంటాం, విచారణ ద్వారా క్లీన్ చిట్గా తిరిగి వస్తాం. చివరిగా చెప్పండి, మొన్న జరిగిన ఖమ్మం సభలో టీడీపీ శ్రేణులకు బీఆర్ఎస్ దిమ్మెలు కూల్చేయాలి, బీఆర్ఎస్ పార్టీని పాతాళంలోకి తొక్కేయాలి, బీఆర్ఎస్ బ్యానర్లు ఎక్కడ కనిపించిన చించేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనలు చేయడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ఆయనలో ప్రవహించే రక్తము, ఆ రక్తంలో ఉన్న డిఎన్ఏ చంద్రబాబు నాయుడు డిఎన్ఏ. ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తని మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్టీఆర్ చనిపోయింది ఎప్పుడు తెలుసా రేవంత్ రెడ్డి గారికి? 1995లో చనిపోయాడు ఎన్టీఆర్ గారు. 2001లో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పుట్టింది. 2001లో టీఆర్ఎస్ పుడితే ఎన్టీఆర్కి ఏం పాపం చేసింది టీఆర్ఎస్ పార్టీ? అంటే నేను ఏమంటున్నంటే ఎన్టీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీ పుట్టింది కూడా తెలియదు, కేసీఆర్ గారు టీఆర్ఎస్ పెట్టింది కూడా తెలియదు. ఇవాళ ఒకవేళ మనసు శాంతిస్తూ వాళ్ళకి శాంతిస్తుంది తెలుసా? టీఆర్ఎస్ దిమ్మెలు గులగొట్టాలని అంటే చంద్రబాబు నాయుడు ఆత్మ శాంతిస్తుంది. ఎందుకంటే ఇవాళ అయ్యో నన్ను గతంలో తెలంగాణలో టీడీపీ నామరూపాలు లేకుండా చేసిండు. ఎందుకు చేసినాం మేము? తెలంగాణకు వ్యతిరేకమైన పార్టీ కాబట్టి ఎల్లగొట్టినాం మేము. తెలంగాణ వ్యతిరేకమైన పార్టీని మేము ఎల్లగొడితే లేదు తెలంగాణ అనుకూలమైన పార్టీ నీళ్ళట్నే దోసుకపోని, నిధులట్నే దోసుకపోని, నియామకాలట్నే దోసుకపోని తెలంగాణకు నిండా ముంచాలి, మళ్ళీ మీరు బాబు రావాలి తెలంగాణకు అని చెప్పేసి రెడ్ కార్పెట్ పడుతుండ్రు రేవంత్ రెడ్డి గారు. అందుకనే ఇక్కడ తెలంగాణ కేసీఆర్ ఉంటే ఏంది సింహం ఓన్లీ రానియదు, వాచ్ డాగ్ లెక్క పనిచేస్తాం కదా. తెలంగాణ అస్తిత్వం ఒకవేళ పోతుంటే కేసీఆర్ ఒప్పుకోడు, తెలంగాణ నీళ్లు పోతుందంటే కేసీఆర్ ఒప్పుకోడు, తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కేసీఆర్ ఒప్పుకోడు. కాబట్టి కేసీఆర్ ఉండకుండా చేయాలంటే ఏం చేయాలి? టీఆర్ఎస్ను బీఆర్ఎస్ను ఉండకుండా చేయాలి. చంద్రబాబు నాయుడు రావాలంటే టీఆర్ఎస్ ఉండొద్దు, కేసీఆర్ ఉండొద్దు. కాబట్టి కేసీఆర్ లేకుండా చేయాలనే తపన పంటా ఉండినా అయ్యా రేవంత్ రెడ్డి గారు. అనేక మంది చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళే ఇంచి పారిపోయారు కేసీఆర్ తట్టుకోలేక. ఒక ఆయన కేసీఆర్ని టీఆర్ఎస్ని బొంద పెడతామన్న ఆయన పావురాలగుట్టలో పావురమే కలిసిపోయాడు. ఇక కట్టెలు చూపెట్టి ఈ తెలంగాణ అన్యాయం అయితే చీకటి అయితే అంటే ఆయన కట్టెలు లేకుండానే పోయాడు కిరణ్ కుమార్ రెడ్డి. నీలాంటి వాళ్ళు ఎంతమంది పోయిరా ఆయన ఈ రాష్ట్రంలో. కాబట్టి కేసీఆర్ని ఇంచు కూడా కదిలేలో బిడ్డ రేవంత్ రెడ్డి. దయచేసి చెప్తా ఉన్నావు, నీ ప్రగల్భాలు మానిగా నువ్వు వేయాలి మంట పెట్టినావు, దావోస్లో సలిగా అవుతా ఉన్నావు. నీ మంత్రులేమో ఆగం అవుతున్నారు. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పుల్ల పెడతానని ఎమ్మటే తీసుకొని పోయినావు. కాబట్టి అలా 100% హరీష్ రావు గారి పైన జరుగుతున్న ఈ దాడిని బీఆర్ఎస్ పార్టీగా మేము ఖండిస్తూ ఉన్నాం. సిట్టు విచారణను మేము ఇలా ఖండిస్తూ ఉన్నాం. ఓకే రైట్. సిట్టు విచారణ అనేది వేస్తే కానీ అక్కడ కాంగ్రెస్ మంత్రులపైన వేయాలి కానీ బీఆర్ఎస్ పైన కాదు అని చెప్పేసి, నాయకులపైన కాదు అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ దిమ్మెలు కూల్చడం కాదు కదా, బీఆర్ఎస్కు సంబంధించిన ఒక బ్యానర్ టచ్ చేసే అధికారం కూడా ఇక్కడ లేదు అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.